హలో గైస్, నేను చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 87 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనాలిసిస్, టికెట్ టు ఫినాలే గేమ్ కి భాగంగా మానస్ అండ్ ప్రియాంక ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. అండ్ వాళ్ళకి జరిగిన వెల్కమ్ అండ్ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్ అండ్ వాళ్ళకైన ఎంటర్టైన్మెంట్, ఈ అన్ని విషయాలతో పాటు బ్లాక్ స్టార్ ఇచ్చింది ఎవరికి అండ్ వ్యాలిడ్ రీజన్ ఉందా, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ షార్ట్ అండ్ క్రిస్పీ రివ్యూ. Please like, share and subscribe to my channel for more reviews. Let's get into the review. ఓపెన్ చేస్తే అవినాష్ అంటే టేస్టీ తేజ అనాలిసిస్, ఇంకా మనకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే ఇంకా ఓట్ బేస్ పెరగాలంటే ముందే కొంచెం నామినేషన్స్కి వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నారు. అండ్ రోహిణి చాలా బాగా ఆడిందని అనుకుంటున్నారు. సో ఫ్యాన్ బేస్ అండ్ ఓటింగ్ షేర్ పెరగాలంటే మీరు నామినేషన్ రావాలా వద్దా అన్న తర్వాత సంగతి. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నామినేషన్కి వచ్చినా రాకున్నా కానీ మనం హౌస్లో ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలి. అంటే హౌస్లో ప్రెజెన్స్ ఎక్కువ ఇన్ ద సెన్స్ ఇస్తున్న టాస్క్లతో పాటు ఇస్తున్న ఎంటర్టైన్తో పాటు ఏదైనా గొడవ జరిగితే ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ సైడ్ తీసుకొని మాట్లాడాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నా లేకున్నా కానీ ఇది విషయం అని చెప్పేసి మాట్లాడాలి. అది ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, ఫస్ట్ కంటెస్టెంట్కి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. అండ్ నువ్వు ఆడియన్స్తో మాట్లాడుతున్నట్టు ఉండొద్దు, అది కంటెస్టెంట్తో మాట్లాడుతున్నట్టు ఉండాలి. సో అది ఎక్స్ప్లోర్ కావాలి. అంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ స్క్రీన్ టైం అంతా కంప్లీట్గా పెరిగేది ఓన్లీ గొడవ టైంలో. నువ్వు ఎన్ని జోక్స్ చేసినా కానీ ఎంత ఎంటర్టైన్ చేసినా కానీ ఐదర్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేది గొడవ టైంలో, సెకండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేసి కొంచెం రొమాంటిక్ లైన్ జరిగేటప్పుడు. ఈ రెండు తర్వాతనే ఎంటర్టైన్కి ఇస్తున్నారు. ఎంటర్టైన్లో చాలా మంది ఒక 10 థింగ్స్ చేస్తే దాంట్లో 5-6 చూపించడానికి స్కోప్ ఉంటే 5-6 చూపిస్తారు. సో దాంట్లో కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు గొడవ అయినా కానీ మీరు కరెక్ట్ ఉన్న సైడ్ తీసుకుంటే నామినేషన్ వెళ్ళినా వెళ్ళకున్నా కానీ డెఫినెట్గా మీకు ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, ఓట్ బేస్ పెరుగుతుంది. ఇది నా అభిప్రాయం. మీకేమైనా డిఫరెంట్ ఉంటే కంపేర్ చేయండి. ఈ రోజు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ప్రియాంక అండ్ మానస్ బిగ్ బాస్ వెల్కమ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్న స్కిల్స్ వచ్చేసి స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. సో ప్రియాంక అండ్ మానస్ ఇది మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ కి సంబంధించింది కాబట్టి ఆ రెండు కలిపి ఒక చిన్న గేమ్ పెడదాము, దాంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దామని చెప్పడం. అండ్ ఆ గేమ్ లో విన్ అయిన వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. దానికి 8 షోల్డర్ బాటిల్ అని పెట్టారు. సో దానికి గేమ్ లో ప్రేరణ విన్ అయింది అండ్ మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. అండ్ ఫర్దర్ గా మానస్ ఏం చెప్పాడంటే మీకు ఎవరికి టికెట్ ఫినాలే కావాలనుకుంటున్నారు, ఎవరు కేపబుల్ అనుకుంటున్నారు ఈ టాస్క్లకి, సో వాళ్ళు మీరే డిస్కస్ చేసుకున్నారని మేము కూడా డిస్కస్ చేసుకుంటామని చెప్పి మానస్ చెప్పడం. అండ్ ఓవరాల్ గా అందరు కూడా పిచ్ చేసుకున్నారు నాకు ఇంట్రెస్టెడ్ అండ్ ఈ గేమ్ ఈ స్కిల్ అండ్ స్ట్రెంగ్త్ కావాలని చెప్పేసి. సో బట్ ఫైనల్ గా ఎవరు కూడా ఒక కొలిక్కి రానందుకు కంటెస్టెంట్స్ అందరు కూడా ఎవరు పేరు చెప్పకుండా డైరెక్ట్ మానస్ అండ్ ప్రియాంకకి చెప్పారు, మీరే సెలెక్ట్ చేయండి ఇద్దరు కంటెస్టెంట్స్ ని కూడా అని చెప్పడం. సో ఫైనల్లీ ప్రియాంక అండ్ మానస్ కలిసి ప్రేరణ సెలెక్ట్ చేశారు ఫస్ట్ గేమ్ లో విన్ అయినందుకు. అండ్ సెకండ్ ఓవరాల్ గేమ్ లో చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా పర్సిస్టెంట్ గా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి అండ్ బాగా ఎంతూసియాజం చూపిస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు అని చెప్పేసి నబిల్ కి ఆప్షన్ ఇచ్చారు సెకండ్ కంటెస్టెంట్ గా కంటెండర్స్ దానికి. అండ్ వీళ్ళిద్దరిని కలిసి ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే సో వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళి డిస్కషన్ లో సో ఎవరైతే ఆడలేదో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం ఫస్ట్, దాంట్లో నుంచి ఫిల్టర్ చేసుకుందాం అని చెప్పేసి. సో నిఖిల్, అవినాష్ అండ్ పృథ్వీరాజ్ ఆడలేదు కాబట్టి ఈ ముగ్గురులో నిఖిల్ అయితే బాగా తెలివిగా ఆడతాడు కాబట్టి నిఖిల్ని తీసుకుంటే మనకి హార్డ్ అవుతుంది. అండ్ పృథ్వీరాజ్ని అవినాష్ని తీసుకుంటే అవినాష్ ఏమో ఇంగ్లీష్లో తడబడతాడు, పృథ్వీరాజ్ ఏమో మెంటల్ స్ట్రెంగ్త్లో తడబడతారు కాబట్టి వీళ్ళిద్దరు అయితే మనకి కొంచెం ఈజీ అవుతుంది కాంపిటీషన్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓవరాల్గా సెకండ్ కంటెండర్షిప్కి విన్ అవ్వడానికి ప్రేరణ, నబీల్, పృథ్వీరాజ్ అండ్ అవినాష్. సో గైస్ ఇక్కడ ఎప్పుడైతే మానస్ అందరికి చెప్పాడో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకోండి ఒక పర్సన్ని కంటెండర్ దానికి కాంపిటీషన్ కనుక అని చెప్పేసి ఒక కంటెస్టెంట్ ని. సో వీళ్ళందరూ టీం అంతా డిస్కషన్ చేసుకున్నారు. దాంట్లో అవినాష్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. సో ఇప్పటివరకు ఎవరికైతే కాంపిటీషన్ విన్ అవ్వడానికి ఆప్షన్ రాలేదు వాళ్ళల్లో సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పడము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పృథ్వీరాజ్ నేను ఇప్పటికీ 2 సార్లు గెలిచాను మెంటల్ టాస్క్, సో నేను కూడా ఇంట్రెస్టెడ్ అని చెప్పడము. సో నాకైతే పెద్ద ఫన్ థింగ్ అనిపించింది. పృథ్వీరాజ్ నువ్వు అసలు ఏ టాస్క్ లో గెలిచిన మెంటల్ స్ట్రెంత్ ఒక్క గేమ్ చెప్పు, సరే 2 గేమ్లు అనగా 2 చెప్పండి. ఓకే పృథ్వీరాజ్ ఇప్పుడు చెప్పలేడు కాబట్టి పృథ్వీరాజ్ ఫ్యాన్స్ మీరు చెప్పగలుగుతారా మెంటల్ స్ట్రెంత్ ఏ గేమ్ గెలిచాడు? సో సెకండ్ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి టికెట్ టు ఫినాలే ఫస్ట్ గేమ్ వచ్చేసి సుడకో గేమ్ పెట్టారు నలుగురికి. సో సుడకో గేమ్ లో నలుగురులో ఫస్ట్ వచ్చింది అవినాష్, సెకండ్ వచ్చింది ప్రేరణ, థర్డ్ పృథ్వీరాజ్, ఫోర్త్ నబిల్. సో వీళ్ళందరికీ ఫస్ట్ క్రమబద్ధంగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్స్ట్రా
బాల్స్ ఇచ్చారు నెక్స్ట్ గేమ్కి. సో ఆ బాల్స్ వచ్చేసి క్రికెట్ ఆడాలి, ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు క్రికెట్ ఆడాలి. సో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఎక్కువ బాల్స్ ఇచ్చారు, సెకండ్ వచ్చేకి కొంచెం తక్కువ బాల్స్, థర్డ్ వచ్చేకి ఇంకొంచెం తక్కువ బాల్స్, ఫోర్త్ వచ్చేకి ఇంకా తక్కువ బాల్స్. ఎగ్జామ్. సో ఫైనలీ టికెట్ టు ఫినాలే కంటెస్ట్ గేమ్ ఆడడానికి సెకండ్ కంటెండర్ సెలెక్ట్ అయ్యాడు అవినాష్ అండ్ బ్లాక్ స్టార్ వచ్చింది నబిల్కి. సో మానస్ నబిల్కి బ్లాక్ స్టార్ ఇచ్చాడు. స్కోర్ తక్కువ ఉందని ఇచ్చాడా లేకపోతే అంతకుముందు స్టేట్మెంట్ ప్రకారంగా నబిల్కి ఓవరాల్ గా చాలా బాగా ఆడుతున్నాడు, మంచి కన్సిస్టెన్స్ గా పర్సిస్టెంట్ గా ఆడుతున్నాడు కాబట్టి నబిల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పాడు. బట్ ఇక్కడ బ్లాక్ స్టార్ నబిల్కి ఇచ్చాడు. బ్లాక్ స్టార్ నబిల్కి ఎందుకు రావాలి? నా ప్రకారంగా అయితే బ్లాక్ స్టార్ పృథ్వీరాజ్కి రావాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఓన్లీ టాస్క్ తప్ప ఎక్కడ కనిపించాడు పర్సనల్ టాస్క్ అంటే ఓన్లీ నాట్ ఈవెన్ టాస్క్ ఇంట్లో టాస్క్ కూడా కనిపించాడు పృథ్వీరాజ్. సో డెఫినెట్ గా నబిల్కి రావాలి. ఇక్కడ ఫ్లిప్ అయినట్టు కనిపించింది, ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు. సో గైస్ నా అనాలిసిస్ ప్రకారంగా అయితే టికెట్ ఫినాలే రేస్ లో ఓన్లీ 3 మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి రేపు ఇంకొకరిది సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ జరుగుతుంది. సో ఓవరాల్ గా 3 ఉంటారు గేమ్ గెలవడానికి. నా అనాలిసిస్ కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి. గైస్ ఈ రోజు జరిగిన షోలో నా అనాలిసిస్ ప్రకారంగా అయితే ఫస్ట్ హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ లో విష్ణుప్రియ అండ్ రోహిణి ఎందుకు ఆడిందో నాకు అర్థం కాలేదు. ఎంటర్టైన్మెంట్ కే ఆడిందని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి ఆప్షన్ లేదు నెక్స్ట్ గేమ్ ఆడడానికి. బట్ స్టిల్ వాళ్ళిద్దరు ఆడారు. అండ్ సెకండ్ థింగ్, నబిల్కి అసలు బ్లాక్ స్టార్ ఇవ్వద్దు, ఎందుకంటే మానసే అన్నాడు తన ఓవరాల్ కన్సిస్టెన్సీ చూసి నేను ఇస్తున్నాను ఆయనకి కంటెండర్షిప్ రేస్ లో పాల్గొనడానికి కాంపిటీషన్ అని చెప్పి. బట్ సేమ్ టైం నబిల్ ఒక్క గేమ్ లో ఓడిపోయినందుకు 24 పాయింట్స్ వచ్చింది, ఎందుకంటే అది కూడా ఫస్ట్ గేమ్ డిపెండ్ అయి ఉంది కాబట్టి ఆయనకి 24 పాయింట్స్ వచ్చి మ్యాక్సిమం స్కోర్ చేసిండు. సో దాంట్లో ఆ గేమ్ ప్రకారంగా అయితే ఆయనకి బ్లాక్ స్టార్ ఇవ్వద్దు. బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలి? ఓవరాల్ గా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఓవరాల్ గా చూసి కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక్కడ బ్లాక్ స్టార్ కూడా డెఫినెట్ గా కంటెస్టెంట్ ని చూసి కాకుండా కంటెస్టెంట్ ని ఓవరాల్ గేమ్ చూసి చేయాలి. ఈవెన్ నిన్న అఖిల్ కూడా అలాగే చేశాడు, విష్ణుప్రియకి ఇచ్చాడు. ఎందుకంటే తను ఎప్పుడు నా యూనివర్స్ నా లోకంలో ఉంటాను, నేను ఏదో అనుకున్నా అదే చేస్తానని చెప్పి చెప్తుంది కాబట్టి వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే తేజ అట్లీస్ట్ ఫోకస్గా ఉంటారు కాబట్టి తేజకి ఇవ్వకుండా విష్ణుప్రియకి ఇచ్చాడు. సో ఇక్కడ మానస్ ఫ్లిప్ అయినట్టు అనిపించింది. వీళ్ళందరి వల్ల మానస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మానస్ నబిల్కి ఇచ్చాడని అనిపించింది. లేకపోతే డెఫినెట్ గా పృథ్వీరాజ్కే రావాలి. మీకు ఏమైనా కమెంట్ చేయాలనిపిస్తే కమెంట్ చేయండి, ఆన్సర్ చెప్పండి. గైస్ ఇది ఈ రోజు రివ్యూ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మంది 99% మెంబర్స్ అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అండ్ ఓన్లీ 1% మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తున్నారు, దానికి థ్యాంక్స్. అండ్ థౌసండ్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి, దానికి థ్యాంక్స్. బట్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. నేను హెచ్చరిక సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.